హాయ్ ఫ్రెండ్స్. ఇక డ్రైవర్లు ఇట్లా కాళ్ళు బయటకు పెట్టుకొని కార్లో పడుకోవడము, డోర్ల మీద పెట్టడం, డాష్ బోర్డుల మీద పెట్టడము. అక్కడ పక్కన దేవుడు ఉన్నది, అక్కడ చూడండి. అది చూసేటోళ్ళకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఓనర్స్ చూస్తారు చాలామంది, చూసి ఏమంటారంటే డ్రైవర్లు, మా డ్రైవర్ కూడా గిట్లనే చేస్తాడు కావచ్చు అని. డ్రైవర్లు అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలని ఎంత మంచిగా చాలామంది అనుకుంటారో, కొంతమంది డ్రైవర్లు చేయబట్టి మంచిగా ఉన్న వాళ్ళది కాదు, డ్రైవర్లు అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంకోడు పెద్ద కారు, ఎమ్మెల్యే కారు నడుపుతున్నాను, మంత్రి కారు నడుపుతున్నా అని చెప్పేసి, లేకుంటే పెద్ద ల్యాండ్ క్రూజర్, రేంజ్ రోవర్ నడిపిస్తున్నా అని చెప్పేసి ఫాస్ట్గా పోవడు, చిన్న చిన్న కార్లు ఉంటాయి వాటిని ఓవర్టేక్ చేసుడు, అందరి మీదకి ర్యాష్గా నడిపించడము. ఇంకోటి ఏం చేస్తారంటే క్యాబ్ డ్రైవర్స్ని చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి పక్కన, విండోస్ ఓపెన్ చేసి చెయ్యి పక్కన పెట్టుకొని నడిపిస్తారు. అసలు యాక్చువల్గా చూడడానికి అది ఎక్స్ట్రాలు చేయొద్దు. ఏదైనా ఉంటే మనము ఒక పద్ధతి ప్రకారంగా ఉంటే ఎవరేమనుకోరు, ఎవరేమనరు కూడా. మన డ్రైవర్లో పరువు తీస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే అది అది తింటారు, ఏంటి పాన్లు, గుటకలు, సిగరెట్లు తినుకుంటా కారు పక్కన నాతో 2-3 చెప్పారు ఇట్లా పక్కన ఉంచుడు, లేకుంటే సిగరెట్ రోడ్డు మీద పడేయడము. చాలామంది డ్రైవర్లు ఒక్కడు ఏవాటి, 2-3 ఏవాటి, కొంతమంది ఏవాటి, ఇంకా చాలామందికి అదే బ్యాడ్గా అందరికి మా డ్రైవర్ కూడా వేసి ఉంటాడే కావచ్చు అని చాలామంది అనుకుంటారు. అట్లా చూడండి మీరు, నేను అబద్ధం ఆడుతున్నాను బాబు. అట్లా డాష్ బోర్డ్ కారు అవతలకు దేవుడు బొమ్మ కూడా కనబడుతుంది. ఇప్పుడు మా కార్లో కూడా గణపతి దేవుడు ఉన్నాడు చూడండి. డాష్ బోర్డు మీద ఇక్కడ ముందర కాళ్ళు పెట్టుకొని ఉంటే అట్లీస్ట్ చూసేటోళ్ళకంటే, ఇప్పుడు వేరేటోళ్ళు అనడానికి లేదు, వేరేటోళ్ళు ఏమైనా అంటే గొడవకు వస్తారు.